అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మానసిక ఆందోళన తగ్గేందుకు చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలామంది మానసికమైనటువంటి ఆందోళన, యాంగ్జైటీకి లోనయ్యేటువంటి పరిస్థితి ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ యాంగ్జైటీ లేదా మానసిక ఆందోళన కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కలగొచ్చు. సాంఘికపరమైనటువంటి సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల కలగొచ్చు. సామాజిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల కలగొచ్చు. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కలగవచ్చు. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కలగవచ్చు. వ్యక్తిగతంగా వ్యక్తిగత సమస్యల వల్ల ఇబ్బందులు కలగవచ్చు. ఇలా అనేక రకాల సమస్యల వల్ల ఈ యొక్క మానసికమైనటువంటి యాంగ్జైటీ, మానసికమైనటువంటి ఆతృత, ఆందోళన కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ మానసిక ఆందోళన వల్ల లేనటువంటి కొత్త కొత్త జబ్బులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా ఆల్రెడీ ఉన్నటువంటి జబ్బులు కూడా చాలా తీవ్ర రూపం దాల్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకి రక్తపోటు, మధుమేహము, కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు, గ్యాస్ట్రిక్ అల్సర్, కడుపులో పుండు ఇలాంటివి, అదేవిధంగా ఆస్త్మా ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా ఈ యొక్క మానసిక ఆందోళన వల్ల మరింత విజృంభించేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా నిద్రలేమి ఇలాంటి సమస్యలు కూడా ఈ మానసిక ఆందోళన వల్ల కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ మానసిక ఆందోళన ఉన్నటువంటి వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పేసి మనం స్థూలంగా ఆలోచించినట్లయితే వీళ్ళకి గుండె దడ ఉండడం, కాళ్ళు చేతులు చెమటలు పడుతూ ఉండడము, అతి తక్కువ వ్యవధిలోనే ఎక్కువసార్లు మలమూత్ర విసర్జనానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండడము, అదేవిధంగా ఒళ్ళంతా చల్లగా ఉంటూ ఉండడం, అట్లే దప్పిక ఉంటూ ఉండడము, ఏ పని మీద ఆసక్తి లేకుండా ఉంటుండడం, గుండె దడగా ఉంటుండడం, తల బరువుగా ఉంటూ ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఈ మానసికమైనటువంటి ఆతృత ఉన్నటువంటి వాళ్ళలో, యాంగ్జైటీ ఉన్నటువంటి వాళ్ళలో, ఆందోళన ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కరిలో కొన్ని కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాల్లో కొంతమందిలో కొన్ని లక్షణాలు ఉండవచ్చు, కొంతమందిలో అన్ని లక్షణాలు ఉండవచ్చు. కానీ సర్వసాధారణంగా ఇలాంటి లక్షణాలతోనే ఎక్కువ మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏ విషయాల మీద ఏకాగ్రత లేకపోవడము, ధ్యాస లేకపోవడము, జ్ఞాపక శక్తి సన్నగిలేటువంటి పరిస్థితి ఉండడము, కోపము, చిరాకు, విసుగు ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు కూడా ఈ యొక్క మానసిక ఆందోళన ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి. మరి ఈ మానసికమైనటువంటి ఆందోళన తగ్గించుకోవడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఈ యొక్క ప్రభావము శరీరం మీద కూడా పడి, శరీరంలో వివిధ రకాలైనటువంటి హానికరంగా చేసేటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి జరిగి ఆ ప్రభావం చేత శరీరం కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మానసిక ఆందోళన తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం చాలా చాలా అవసరం. మరి మానసిక ఆందోళన తగ్గేందుకు, ప్రశాంతంగా ఉండేందుకు, చక్కటి నిద్ర పట్టేందుకు, మానసికంగా ఆసక్తి, మానసికంగా చలాకీగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధ యోగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు. సరస్వతి చూర్ణము బాగా నిదానంగా రాసుకోండి. ఎందుకంటే చాలామంది ఈ యొక్క సమస్యతో బాధపడుతుంటారు కాబట్టి, ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మరి మీరందరూ రాసుకోవడం వల్ల అందరికీ చాలామందికి ఉపయోగపడుతుంది. సరస్వతి చూర్ణము, వచ చూర్ణము, అశ్వగంధ చూర్ణం, ఈ మూడు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. కేవలము మీరు విచారించేసేసి మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఔషధాలు తెచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి సరస్వతి చూర్ణము, వచ చూర్ణము, అశ్వగంధ చూర్ణం, ఈ మూడు చూర్ణాలు ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకోండి. మొత్తం 60 గ్రాముల చూర్ణం అవుతుంది ఈ మూడు పదార్థాలను కలపడం వల్ల. ఈ విధంగా ఈ పదార్థాలన్నింటినీ కలిపి 60 గ్రాముల చూర్ణం తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక 10 లేదా 15 నిమిషాల ముందు ఒక గ్రాము, అంటే ఉదయం పూట 1 గ్రాము, రాత్రి పూట 1 గ్రాము, 1 గ్రాము ఔషధాన్ని ఒక చిన్న ప్లేట్‌లో గానీ, లేకపోతే ఒక తమలపాకులో గానీ ఇలాంటి వాటిలో తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలిపేసి రంగరించేసేసి సేవించాలి. ఈ విధంగా ఉదయం పూట ఆహారానికి ముందు సేవించాలి, రాత్రి పూట కూడా ఆహారానికి ముందు సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల ఈ యొక్క ఔషధము మనకి 1 నెలకి సరిపోతుందన్నమాట. నెల తర్వాత మరలా తాజాగా ఈ యొక్క పదార్థాలని మనం తాజాగా కలుపుకోవాలి, తాజాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం తాజాగా తెచ్చుకొని, తాజాగా తయారు చేసుకొని వాడినప్పుడే ఫలితాలు కూడా చాలా సంతృప్తికరంగా ఉంటాయన్నమాట. మరి మనకు ఓపిక లేక, లేకపోతే సమయం లేక
అశ్రద్ధ వల్ల, నిర్లక్ష్యం వల్ల ఒకటేసారి ఎక్కువ పదార్థం, ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల క్రమక్రమంగా ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెలకొక్కసారి ఈ విధంగా ఫ్రెష్‌గా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి మానసికమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఆందోళన నుంచి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, మానసిక ఆందోళన కలగకుండా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందులో ఉన్నటువంటి పదార్థాలన్నిటిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దేహంలో, ముఖ్యంగా మెదడులో అద్భుతమైనటువంటి శరీరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి గాబా, డోపమిన్ను, అదేవిధంగా గాబా, డోపమిన్ను, ఎండార్ఫిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలను ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గాబా, డోపమిన్ను ఇలాంటి పదార్థాలు శరీరానికి చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటిని హ్యాపీ హార్మోన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్, సెరటోనిన్ ఇలాంటివన్నీ కూడా హ్యాపీ హార్మోన్స్. ఈ హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క చూర్ణం. కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే చక్కటి ఫలితాలు పొందవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ యొక్క మానసిక ఆందోళన తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.